జీవితంలో ఎలాంటి మలుపులోనూ నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోలేను. ఒకవైపు నా గతం నన్ను బలహీనపరుస్తూ వస్తోంది. ఇక రెండో వైపు నన్ను బలహీనపరచడం కోసం నా రాబోయే రేపటిని ఏర్పాటు చేస్తున్నారు. నేను చాలా ఆందోళన పడుతున్నాను, బలహీనుడిగా భావిస్తున్నాను. నాకేమీ అర్థం కావటం లేదు. పొద్దున కల్లా ఏర్పాట్లు పూర్తయిపోవాలి. అలాగే అన్నా, మీరేం బెంగపడకండి. పొద్దున కల్లా ఏర్పాట్లన్నీ పూర్తయిపోతాయి. అన్నా, భీమ్రావ్. ఏయ్ భీమ్రావ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఒకరిని వెతకడానికి వెళ్తున్నాను. పిచ్చివాడిని అనుకుంటున్నావా? ఏం అడుగుతున్నానో దానికి నేరుగా జవాబు చెప్పు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తున్నానో నేను అదే చెప్పానుగా. అయినా మీ పని మీరు చూసుకోండి. నేనేమైనా మీకు ఇబ్బంది కలిగించానా? అలాగే మీరు కూడా కలిగించకండి. నాతోని వాదిస్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నోరు మూసుకు లోపలికి లో. ఏయ్, నిలబడి ఏం చేస్తున్నావు? చెప్పాడు కదా, లోపలికెళ్ళు. అన్నా, నా భర్త ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళనివ్వండి. లేదంటే మీరిక్కడ చేయడానికి ఏమీ మిగలదు. అవునా? అంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? ఒక్కసారి ఆపి చూపించు. మీకు ఈ ఇల్లు ఉంది కదా, పొద్దున కల్లా కాలి బూడిదైపోతుంది. పొద్దున సంగతి పొద్దున చూసుకుందాం. కానీ ఇప్పుడు ఆయన్ని వెళ్ళనివ్వండి. లేదంటే రాత్రి చాలా భారంగా గడుస్తుంది. బాబు గారు, మీరు రమాతో పెట్టుకోకండి. అయినా ఈమెతో పెట్టుకుంటే ఏమవుతుందని తను వెళ్ళేమండి. వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు. సరే, నేను కూడా వెళ్తాను. వెళ్ళండి. మీ మనసేం బాగోలేదు. మీకు కొంచెం ప్రశాంతత అవసరం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. నాకు మీ సహాయం కావాలి. నేను చాలా ఆందోళనలో ఉన్నాను. మనసు కల్లోలమవుతోంది. కొంచెం శాంతి కావాలి. ఇలా కూర్చో. నేనా? కూర్చో. నీ కల్లోలమంతా ముగిసిపోతుంది. కూర్చో. ఇప్పుడు ధ్యానం చెయ్యు. అలాగే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎంతవరకు చేయాలంటే నీకు జవాబు దొరికేంత వరకు. మనిషి మనసు ఎప్పుడు కల్లోలమైనా తను అన్నిటికంటే ముందు తనని తాను ప్రశ్నించుకోవడమే ముఖ్యం. ధ్యానం చెయ్యి.
బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. ఆనంద్, ఇంకా నిద్రపోలేదా? అత్తయ్య, మీరు కూడా మేల్కొనే ఉన్నారు. చూడండి అత్తయ్య, ఎప్పుడైనా మన ఇంట్లోని పెద్దవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేకపోతారో అప్పుడు మేము పిల్లలు ఎలా నిద్రపోగలం? ఇక్కడ నాకు భయం వేస్తోంది. మనం మావోలో ఉన్నాం, సతారాలో ఉన్నాం. అన్ని చోట్ల మనకు శత్రువులే ఉన్నారు. మనం పోరాడాం, సంఘర్షణ అనుభవించాం, గాయపడ్డాం. కానీ ఇంతగా ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ఇక్కడ విషయం పోరాటంలోకి వెళ్ళడమంటే ప్రాణాలు కోల్పోవడమే. ప్రచండ్ దేవ్ భీమ్ ప్రాణాలను కూడా తీయొచ్చు. భీమ్ ఇక్కడ ఉండడం ప్రమాదం కంటే తక్కువేం కాదు. వీళ్ళంతా ఎప్పుడైనా ఏవైనా చేయగలరు. అత్తయ్య, నాకు కూడా భయమేస్తుంది. మనం వాడికి నచ్చ చెప్పాల్సి ఉంటుంది. వాడిని ఇక్కడి నుంచి దూరంగా పంపించాల్సి ఉంటుంది. పిన్ని, ఎలాంటి ప్రయోజనం ఉండదు. దూరంగా వెళ్ళి చూశాం కదా. దూరంగా వెళ్ళడం అంటే ఆయనకు పిరికి వాళ్ళ అనిపిస్తుంది. ఆయన ఇక్కడే ఉంటారు. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. రమా, అంతా చక్కబడుతుంది, నువ్వేడవకు. అయినా మనమందరం ఎదిరించి పోరాడదాం. అంతా చక్కబడుతుంది. అయినా మన భీమ్ వీరుడు, ఒక వీరుడు. మన భీమ్ వీరుడు, ఒక వీరుడు. మన భీమ్ వీరుడు, ఒక వీరుడు. నువ్వు వీరుడివి భీమ్రావ్ అంబేద్కర్. నేను చాలా ఆందోళనలో ఉన్నాను. ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. నా ఆ పోరాటాన్ని ఎలా చెయ్యాలి? నిజం చెప్పాలంటే
బలహీనుడిగా భావిస్తున్నాను. నేను పోరాడాలనుకుంటున్నాను, కానీ భయపడుతున్నాను. నా గడిచిన గతం, అలాగే నా రాబోయే భవిష్యత్తు, ఈ రెండు నన్ను నిర్వీర్యుని చేస్తున్నాయి. నేనేం చెయ్యాలి? ఎప్పుడైతే నీ మనసులో అన్నింటికంటే ఎక్కువగా ప్రశ్నలు తలెత్తడం మొదలైనప్పుడు, నీలో కంగారు మొదలైనప్పుడు, నిన్ను నువ్వే తలుచుకో, నువ్వు భీమ్రావు అంబేద్కర్వి అని. ఒక దళిత బిడ్డ తన దళితులందరినీ ఉద్ధరించాల్సి ఉంటుంది. నువ్వు జీవితంలో ఏదైనా చెయ్యడానికి అనుమతి ఉంది, కానీ ఓడిపోవడానికి మాత్రం లేదు. ఎందుకంటే భీమ్రావు అంబేద్కర్ అనేవాడు ఎంతో మందికి ధైర్యం కాబట్టి. ఇక అందుకే గతం ఇంకా భవిష్యత్తు సవాలుని ప్రవేశపెడితే అప్పుడు కళ్ళు మూసుకొని 2 క్షణాల పాటు ఆలోచించు. ఆలోచించు. నువ్వు అంటే భీమ్రావు అంబేద్కర్ వెనుతిరగలేడు, అలాగే ఓడిపోలేడు. నువ్వు అలసిపోవచ్చు, నీ ధ్యేయాన్ని చేరుకోవడంలో విశ్రాంతి తీసుకోవచ్చు, ఇతరులకు చెడు చెయ్యకపోయినా క్షమాపణ కూడా చెప్పొచ్చు, కానీ ఆగిపోకూడదు. ఎప్పటికీ ఆగొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దు. రమా, ఈ క్షమాపణ పత్రం తీసుకుని వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చేసిరా. తీసుకో. నిన్న రాత్రి నాతో నేను మాట్లాడుకున్నాను. ఆ తర్వాత నాకేమర్థమైందంటే, నేను ఇన్స్పెక్టర్ గారికి క్షమాపణ పత్రాన్ని రాసిస్తానా లేదా అనేది నా జీవితంలో ఇదే చివరి ధ్యేయం కాదని. తీసుకో, ఇది ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చేసిరా. అందరూ వచ్చేసారా? ఎవరూ మిగిలిపోలేదు కదా? అయ్యగారు నమస్కారం. అయ్యగారు ఆలస్యమైనందుకు క్షమించండి. నా కోరిక ఏంటంటే వీళ్ళందరితో పాటే మీరు నాకు కూడా దీక్ష ఇవ్వాలని.
భీమ్రావు, యజ్ఞం మొదలవబోతోంది. ఇప్పటికీ మించిపోలేదు. వచ్చి నా నుంచి దీక్ష తీసుకో. వద్దు, నా వరకు నేను బానే ఉన్నాను. నువ్వు మూర్ఖుడివి. మూర్ఖుడివి నువ్వు. నేను మూర్ఖుణ్ణి కాదు, కొంచెం చదువుకున్నవాణ్ణి. అందుకే నాకు నేను తర్కించుకోలేకపోతున్నాను ఈ శుద్ధీకరణ ఇంకా దీక్షకు ఆధారాలేమున్నాయని. అయినా కూడా మీరిప్పుడేం చేయబోతున్నారో ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చూశాను. నా దృష్టిలో ఇందులో కొత్తేమీ లేదు. అవునా? నీ కళ్ళెదురుగా నీకైన వాళ్ల జీవితాలు ఎలా మారిపోబోతున్నాయో చూడు. ఇక నువ్వు నరకంలోనే ఉంటావు. నరకంలోనే ఉంటావు. మా పెద్ద జాతి వ్యక్తులం కూడా వచ్చేసాం. నరోత్తంకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఈ పనులన్నీ నేను చేయాల్సి వస్తుంది. తను నాకేం చెప్పాడంటే కొందరు పెద్ద జాతి వ్యక్తులను భీమ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని. ఎందుకంటే ప్రచండదేవ్ గారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఈ పెద్ద జాతి వ్యక్తులకు వీళ్ళందరూ నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. సరే, ఇక యజ్ఞం మొదలు పెట్టండి. అంతా కూర్చోండి. కానీ కూర్చోవడానికి ముందు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రోజు కూడా ఒకటి వస్తుంది. ఆ రోజు మీకు ఈ ధర్మం పేరుతో చెయ్యబడ్డ ఈ కుట్రేంటో అర్థమైపోతుంది. నోర్మయ్, ఇంకేం మాట్లాడుకో. ఈరోజు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వెళ్ళలేదు. ప్రచండదేవ్ గారు, అరే మీరు తన మాటల్ని వదిలేయండి. తనకలా మాట్లాడడం అలవాటే. ఇక మీరు అనుమతి ఇవ్వండి. అలాగే యజ్ఞం మొదలు పెట్టించండి. అనుమతిస్తున్నాను. భీమ్రావ్, ఒకవేళ నీకు కూడా అనిపిస్తుంటే నువ్వు మీ వాళ్ళను శుద్ధమవడం అలాగే దీక్ష తీసుకోవడం చూడలేకపోతే నువ్వు బయటికి వెళ్ళొచ్చు. లేదు, నాకేమనిపిస్తోందంటే నేను ఇక్కడే నిలబడి ఉండడం మంచిదని. మళ్ళీ ఒకసారి చూడని ఈ కుతంత్రం వాట ఎలా ఆడుతూ ఉంటారు. అందరూ చేతులు జోడించండి. ఇక మీరంతా లేవండి. ఇక ముందుకొచ్చి
వీళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోండి.